ఉన్నది పరమేశ్వర ఏమున్నది మరి అటువంటి చూడు కాడవరాదు ఆ యాదవుని నిలబడి ఉండగా ఎర్ర గొల్ల ఏ కాడు గొల్ల అపతపుడు గొల్ల పూజ గొల్ల పూనాడు గొల్ల శనిపిడి గొల్ల కర్ణ గొల్ల ఆల గొల్ల పుష్టు గొల్ల ఆకనాడు గొల్ల ఏది 12 గొల్ల కులాలు ఉన్నాయి ఇక్కడ బలిపోయిన అటువంటి పొలి లేని ఆవుల వద్దకు బలి ఎత్తియాలి వ్యవహారికే యాదవులందరూ కూర్చున్నారు మరి నువ్వు పడతావా నువ్వేస్తావా ఈ బలిముద్ద యాదవులు మంద మీద చేస్తారని ప్రతి ఒక్క యాదవ రాదని అడిగి చూసిండు యాదవ గొల్లు అడిగితే నా నుంచి కాదు నా తరం కాదు యాదవుల మంద మీద బలిముద్ద వేయటానికి నుంచి కాదట ఆ ఆలగొల్ల బాగా జగడు మందగొల్ల మందగొల్ల ఆలగొల్ల జగ్గన్న మందగొత్తుడు అలా కూర్చోడు ఎవయవో కాడమరాజా నీకొచ్చినా పర్వాలేదు నీ మంద మీద బలి అటబడి పొలి లేని ఆవుల మందకు నేను బలి ముద్దేస్తా నీ ఆవుల మంద మీద నీ సోడ మేకల మీద నీ గొర్రెల మీద నీ మేకల మీద నీకు బలి ముద్ద మీ ఇళ్ళ మీద నీ విందింత కరెక్ట్ గా యాదవ గొల్లల మీద కూడా వేస్తా 12 గొల్ల కులాలకి నేను వేస్తానయ్యా నేను భర్త కదా అని అన్నాడు నా భార్య యాదవులందరూ కూర్చొని వేడిగా చూసి దైవమా కాపోళ్ళ మందకు పోయి అటువంటి ఏమున్నది సంవత్సరం అటువంటి గొర్రెపోతుని తీసుకువచ్చి నిలబెట్టి ఆలగొల్ల జగ్గయ్య ఏమి చేసిండు గజ్జలాగా దొరికి 50 రోజులు కట్టి ఒకనాటికైనా అటువంటి చూడు తలతాడు లేకుండా మొలతాడు లేకుండా ఏది అటువంటి చూడు సొమ్ము లేకుండా సోమన్నం లేకుండా ఏమి లేకుండా మరి బాధలు ఒకనాటికైనా తల్లి కడుపున ఎట్లా పుట్టిన గట్టినే అటువంటి గొర్రె పొదును నూట పెట్టి రావు గావంట ఒకనాటికైనా మంద మీద గావు పడతానే ఏడు పొద్దుల అమ్మోలే ఏడు మాపులు 14 పూటలంబో ఏడు మాపులు 14 పూటలు ఒక నాడికిన 7 గడియాలు అందగావు బట్టి ఒక నాడికిన సరుకు వేసి సరుకు చేత పట్టుకుని ఒక నాడికిన కాడమరా దగ్గరికి వచ్చాను ఏమయ్యా కాడమరాజా నాకు అటువంటి గురుపైతాంది నాకు సురాపానికం కావాలన్నాడు వైశాఖంలో పోయి అటువంటి ఏది అటువంటి సురాపానికం తీసుకువచ్చి ఏది ఒక నాడికినటువంటి దమ్మార తాగిపించింది కాడమరాజుకి అలా చూసాడు అరే బిడ్డ నువ్వు రక్తముఖానం ఉన్నావు నువ్వు పక్క జరుగురు అని చెప్పిండు అయ్యా ఇంతమంది యాదవులు కూసురు ఇక్కడ ఎట్లా కూసురు ఎర్రగొల్ల ఏ కాడుగొల్ల అప్పటిపుడు గొల్ల పూజగొల్ల పూనాడుగొల్ల సవరమగొల్ల కర్ణగొల్ల ఆలగొల్ల ముష్టిగొల్ల ఆగనాడుగొల్ల ఈ 12 గొల్ల మీద కూర్చున్నారు ఎంతమంది ఉన్నారు మరి నన్ను ఎందుకు పక్కకుండా ఉన్న కారణం ఏంది నన్ను పక్కకుండా ఉన్న కారణం ఏంది నన్ను ఎందుకు ఒక నాడికి ఉండమంటున్నావు అని బిడ్డ నువ్వు మంద మీద గావు పెట్టావు కాబట్టి ఈ మందల సచ్చి పుట్టినవు 7 పొద్దులు 7 మాపులు 14 పూటలు మాకు కష్టం చేసినావు కాబట్టి మందల పుట్టినవు కాబట్టి నువ్వు మంద గొల్లవు కావాలి మందక్ష భక్తులు కావాలి మమ్మల్ని అడుకోవాలా నీకు వచ్చిన బాధ లేదు అని అప్పుడు చెప్పిండు చెప్తే అన్నాడు మరి అయ్యా మందక్ష భక్తులై మీ మంద మీద గావు పెట్టిన దానికి మీరు యాదవ గొల్లలై నేను అద్దిమాన్నయ్యి మిమ్మల్ని అడుక్కోవాలని నువ్వు చేసినావు ఈ లోకంలో నువ్వు ఇస్తావు ఈ లోకంలో నీ కొడుకిస్తాడు ఈ లోకంలో నీ మనవడిస్తాడు పోను కొన్ని లోకముల మరి ఒకనాడికైనా కరణి వ్యాపారం కలిగముల ఇచ్చగొల్ల ఎవరు ఇయ్యను గొల్ల ఎవరు కొట్టటాయన ఎవరు తిట్టటాయన ఎవరు కన్నెటాయన ఎవరు నోరెత్తి తిట్టటాయన ఎవరు ఏ గొల్ల తిడతాడు ఏ గొల్ల ఒక నాడికైనా అన్నం పెడతాడో ఈ కాగితం రాసిస్తావా ఈ కాగితం రాసిస్తే అది ఎన్ని రోజులు పరిమితం ఉంటుంది కాగితం తిని కదా కాబట్టి అట్లా కాదు నువ్వు అన్నట్టు కాదు నేను అన్నట్టు నువ్వు రాసిస్తే మీకు కట్టుబడి ఉంటా మీకు సేవ చేస్తా మీకు గొల్ల పూజారులకు ఒక నాడికిన గంగ పూజారులం అవుతాం నీకు మందక్ష భక్తులం అవుతాం మంద గొల్లం అవుతాం ఒక నాడికిన మీకు ఇంటి ముందట
మేము సేవ చేస్తాం అయ్యా మీ యాదవులకు నేను తీటిగా ఉంటా నీకు వచ్చినా పర్వాలేదు ఎట్ట కావాలి ఎండ కొడితే ఎండంది వాన కొడితే తడమంది ఒకనాటికి ఏది కిందెత్త చేతులు పట్టంది ఒకనాటికి నీ సందు నా సందు ఓ యాదవ రాజా అయ్యా రాగి సన్నది రాసించు ఎండ కొడితే ఎండంది వాన కొడితే తడమంది కిందెత్తే సీకిపోంది నీ సందు నా సందు రాగి సన్నది మీద నువ్వు రాసి నీకు జీటిగా ఉంటా నీకు సేవ చేస్తా నీకు గంగ పూజారణం అవుతాం నీకు ఒక నాడికిన 10 సార్లు దండం పెట్టి మీ అన్నం మేము ఇక్కడ తింటాం స్వామి అట్టయితే మేము ఉంటాం లేకపోతే ఉండం మేము నీకు ఒక నాడికిన అర్థమై ఉండం మేము అని చెప్పిండు ఒక నాడికిన ఆలగొల జగ్గయ్య పాక జగ్గడు మందబొత్తుడు మందెక్ష భక్తుడు చెప్పిండు చెప్పవారికే చూసిండు కాడమరాదు వారి బిడ్డ నీకు రాకి సన్నది మీద రాసేనా నీ ముందంటే రాసిస్తా నీకు వచ్చిన అటువంటి పర్వాలేదని రాగి సన్నది తెప్పించి అమ్మమ్మల తోటి రాగి సన్నది మీద ఎట్ట రాసిండు ఎర్రగొల్ల ఏ కాడిగొల్ల గంపతిప్పుడు గొల్ల పూజ గొల్ల పూనాడి గొల్ల సదరము గొల్ల సినపిడి గొల్ల కర్ణగొల్ల ఆలగొల్ల పాకనాడి గొల్ల ముష్టిగొల్ల మొదటి గొల్ల 12 గొల్ల కులాలు ఏది 12 గొల్ల కులాల కన్నా వేడములంతా ఎర్రగొల్ల కులము నాడిగిన పెద్ద కులం ఏది ఎర్రగొల్ల కులం ఎచ్చు పెద్ద కులము కాబట్టి రాజాధికారం ఆ ఎర్రగొల్లకు దక్కింది కాబట్టి వారి బిడ్డ మాకు పరిమితం యాదవులకు మీరు పరిమితం మమ్మల్ని అడుకుంటేటు 3 మేకల గొల్ల మొలగత్తి గొల్ల గొడ్డడి తిప్ప పాలగుత్త పరిగమ్మ ఉట్టి ఉర్దాలు సలపెరుపు సలకామ ఉన్న గొల్ల 3 మేకలున్న గొల్ల ఒక్కడి ఇంటి మొదలు ఒక్కడి తొడేలుకు ఒక్కడి మందెచ్చోనికి ఒక్కడి ఇంటి మొదలు 3 ఉంటే మురుచుకుంటేయాలి 10 ఉంటే పక్కన బడనవియాలి 7 5 ఉంటే ఎగిరియాలి వింటున్నావా మరి 3 మేకల గొల్ల తీయాలి మరి ఏం లేని ఉంటాడే ఏది సంవత్సరం జీతం చేసే గొల్ల ఏడాది జీతం చేసే గొల్ల 1 నెల జీతం నీకు ఇవ్వాలి ఏది 3 ఏళ్ళకు ఒకసారి వచ్చినాడు నెల జీతం నీకు ఇచ్చే ఖరారు వింటున్నావా ఏది ఒక నాడికైనా 3 మేకలున్న గొల్ల ఒక పిల్లని పట్టించే ఖరారు సచిన సావధానమిందా నీకు సచిన సావధానమిందా నీకు ఎట్లున్నది ఆవులు ఏగలు తల ముంతలు పిల్ల గొర్రెలు బంగారు కడియారు చెవుల గంటీలు ఒక నాడికిన బంగారు ఎవరన్నారు కాళ్ళ కడారు సాలని కడారు ఏది ఒక నాడికైనా ఏది ఆవులు ఏగలు తల ముంతలు ఒక నాడికి సావధాన అంతు లేదు పూటకు లేని ఇంటి కాడ పూటకు లేకుంటుంటే జాగలేని గొల్ల భూమి లేని గొల్ల పెంట మీద కూరాగి తిన్న గొల్ల యాదవుల అంటే చిన్నగున్న గొల్లుంటాడే బుక్కెడ అన్నం పెడితే తిని తన పేరు దీవించి పోవాల బిడ్డో మందబొత్తోడా నీవో బుక్కడన్నం తిని తన దీవన పెట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఉన్నోనింటి కాడ బుక్కడు కలిగిన గొల్ల ఇంటికాడ పచ్చి కలిగిన గొల్ల ఇంటికాడ ఇంటి ముందర కూర్చొని నాకు 2 తులాలు పెట్టి బంగారం నాకు గంటిలి నాకు ఆవులాగలి నాకు తలముత్తలి నాకు పిల్లగొర్రి నాకు ఇవో 50,000 కొట్టాడు నీకు చెల్లుబాటు ఏదో నీకు ఇచ్చేది ఖరారే ఇంటున్నావా నీకు ఇచ్చేది ఒక నాడికిన విధానమే నీకు బుక్కడు అన్నం పెట్టేది నీకు ఖరారే బిడ్డ నేను కాలెత్తి తన్నరాదు చెయ్యెత్తి కొట్టరాదు నోరెత్తి తిట్టరాదు నువ్వు మా బిడ్డలు నాటి ఒక బిడ్డవు నిన్ను కొట్టమాటుంటే నేను తిట్టమాటుంటే నువ్వు ఇది ఉన్నది గది లేదని మెప్పించి నేను ఎల్లగొట్టాలి కాశీలో గంగామను కొట్టినంత పాఠ్యం మా ఎర్రగొల్లకు తలుగును నిన్నేమని అనేమాటుంటే బిడ్డ మమ్మల్ని అడుకో నువ్వు మందక్ష భక్తులుగా నువ్వు 3 ఏళ్ళకి ఒకసారి రా అని యాదవులందరూ దీవెన పెట్టిరు ఏదో అప్పుడు యాదవులు 3 ఏళ్ళు అంటే ఇలనాడు యాదవ గొల్లలు ఏమంటారు నువ్వు 5 ఏళ్ళకు రావాలని వీళ్ళు దీవెన పెట్టిరు వాళ్ళ మాట వీళ్ళ మాట ఒకటే కదా అందు కారణంగానే 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చినావు వచ్చి 5 ఏళ్ళకు ఒకసారి ఇయ్యమని వచ్చి దేవస్థానం పెట్టి పెదగోళ్ళ ఇంటికాడ ఏది కథలు చెప్పి ఒకనాడికిన కులం మీద కథలు చెప్పి త్యాగం నింపుకొని సావధానాలే వెనక సిరాడుకోమని చెప్పారు వెనకడి యాదవులంతే ఇప్పుడు యాదవులంతే వెనకడి యాదవులు ప్రభు పుణ్యాతకులు దైవమా పూటకు లేకపోయినా బుక్కడి పెడతా తినిపోరా యాద అని ఏది పంపించే గొల్లరు రాఘవా నువ్వు మందక్ష భక్తులు కావాలని పేరు పెట్టిడు మమ్మల్ని ఎవరు ఎర్రగొల్లు యాదవులందరూ కలిసి దైవమా గంగకు కాడమరాదుకు కళ్యాణం అయ్యేటప్పుడు తెరగుడ్డ పడితే నువ్వు తెలిజీరు భక్తులు కావాలని పేరు పెట్టిడు ఎవరిని తెలిజీరు భక్తుడు అంతకుముందు వచ్చేది తెలిజీరు భక్తుడు వచ్చి కూడా హరేసి కథలు చెప్పేది యాదవులకు అయితే ఈ జనగామ దగ్గర ఒట్లకొండ శావనిపేట మొత్తం తెలిజీరోలే వాళ్ళు ఎర్రగొల్లోలే కానీ ఎర్రగొల్ల పిల్లల ఎర్రగొల్ల వాళ్ళు చేసుకుని తెలిజీరోలు చేసుకుంటారు
చేసుకుంటే మేము ఏం చేసినాం మరి ఎర్రగొల్ల పిల్లలు అప్పుడు మీరు ఎర్రగొల్లలు ఆడుకుంటేప్పుడు మేము ఊకున్నాం మరి ఎర్రగొల్ల పిల్లలు మీరు చేసుకుంటారు మీ పిల్లలు ఎర్రగొల్లలు చేసుకుంటారు మరి మాకెందుకు ఏవో త్యాగం అని మేము డోలు కొట్టి మేము బొమ్మలు తీసి మిమ్మల్ని అడుక్కునే తెలుగు రోజులు కూడా ఇప్పుడు మాకు ఇస్తుంది ఏది మీ అంత గొల్లలై కాబట్టి కొమ్ము పడితే కొమ్మోడు కావాలని పేరు పెట్టారు నాయన గంగకు కాడం రాదు కళ్యాణం అయినప్పుడే మేము ముట్టినాం ఇంటున్నావా కళ్యాణం చేసేటప్పుడే యాదవులకు ఒక నాటికైనా ముంజతిగా మందెక్ష భక్తులమై మేము ముట్టినాం మిమ్మల్ని మేము అనుకుంటున్నాం కాబట్టి అలనాడుకు కాడం రాదుకు ఎప్పుడు పెళ్లి అయిందో కాబట్టి కళ్యాణం జరిగినాక అన్న భోజనాలు పెట్టిర్రు యాదవులు మంచి అన్నం అనుమగించారు కాబట్టి గంగకు శాంతి అయింది కాడం రాదుకు శాంతి అయింది ఏది జల సముద్రములు బిగ్గిపోయినాయి ఎప్పుడు బిగ్గిపోయినాయో ఇక కాబట్టి నెల్లూరు పోతామని యాదవులు ఎత్తించుకొని గుడారు ఎత్తించుకొని మట్టీల మీద ఒక నాడికల మర్రేసి కట్టి మహోదైవమా 600 కరియర్ల బళ్ళు ఉచ్చారం ఏనలు అనగాస బొయ్యలు రాగవా చేసుకోవటం తీసుకొని యాదవులు నేడికి నెల్లూరుకు ఒక నాడికన ప్రయాణం అవుతురు యాదవులు ప్రయాణం అవుతుండే వృక్షములు రమ్మముల కాడ ఏమి చేస్తా ఉన్నాడు నాయన అరే పెద్ద రాజుల కొడుకే దేవో కాయ కూడా అవురా పొన్నకాయ కూడా మాపురే ఎత్తిండు మన కాయ కూడా ఒళ్ళి ఆవు పేరుట బొంకమైన కూడా బసవదేవుని పేరుట ఊపిరేని కూడా కాసా కాడమరాజు పేరుట 66 తిన్నది 76 మేకుల్ది నడిగోని ఎత్తించేవు నా బలిని కూడా ఆరిపోయిన కారమరాజు రాముల వారి పాదాలు రంపతో నిలబెట్టి 10 కొండలు బ్రహ్మతోలు నిలబెట్టి గొడుగుల మీద పడిగల మీద పడుగులు నిలబెట్టాను. ఈ నెల్లూరుకు వచ్చింది. ఈ
ఈ నెల్లూరు పట్టణంలో మరి నేను వచ్చిందని ఎట్లా గుర్తు వాళ్ళకి ఎట్లా తెలుసు అని కాడం రాదు ఏమున్నది మూసిన నెరవేరు మూసిన నెరవేరు మూసినట్టు ఉండంగా కాలి కొమ్మరి కట్ట వీరరాదు ఏగిస్తా ఉన్నాడు కొట్టు దక్షిణమే నెల్లూరు తూర్పు అవుతుంది తూర్పు నెల్లూరు కనబడి అవుతుంది మాది పూచారు నెల్లూరు పట్టవురో అయ్యా పైన పడతాందో ఏది గాలి మేలి నెల్లూరు గమ్మతి వస్తుంది ఏది యాదవలు రెండవేర్ల సప్పుడు అటమడి కొట్టంగా దారు సప్పుడు పట్టంగా ఏది ఉత్తరము నెల్లూరు దక్షిణం అవుతుంది దక్షిణం నెల్లూరు తూర్పు అవుతుంది దైవమా ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నది వాళ్ళు ఎవరు హై ఏడుగురు సిద్ధిరాజులు ఏడుగురు పద్యాలు దైవమా ఆ ఏడుగురు సిద్ధిరాజులు వాళ్ళు ఏమంటారు ఎల సిద్ధిరాజు నల సిద్ధిరాజు కడప సిద్ధిరాజు కారకుడు సిద్ధిరాజు కస్తూరి సిద్ధిరాజు ఏడుగురు పద్యాలు వాళ్ళు ఎవరు ఎల్లరెడ్డి మల్లారెడ్డి ఏకజమ్మరెడ్డి అనుమల బొమ్మరెడ్డి ఆదికృష్ణారెడ్డి తనుమల బొమ్మరెడ్డి తాకిష్టారెడ్డి గొంగల్ల మాదిరెడ్డి గోనె కటారెడ్డి ఏడుగురు పదిహేళ్ళు ఏడుగురు సిద్ధిరాజు ఉండగా రైట్ రానుబోరు రాయబారవా రైట్ మరి నెల్లూరు పట్టణంలో ఎవరు 60 మంది నీరుడు కాళ్ళు 60 మంది హరారి కాళ్ళు 30 మంది ఏది ఎలవస్కూర్లు దూదమన్నీలు ఈ ఏడుగురు సిద్ధిరాజుల కింద పదిహేళ్ళ కింద ఉన్నవారు రైట్ ఈ నెల్లూరు పట్టము మరి కద్దని కబడి గమ్మొచ్చిరా లేదని లేవుడు గమ్మొచ్చిరా లేకపోతే తోమక పనిచ్చిరా ఇది పగవాలదండ కాదివాలదండ శత్రుకులదండ పుత్రుకులదండ దాపదారదండ ఇది ఎవరి అటువంటి మాయింది మనకు తెలియదు రైట్ ప్రతి కట్టెలు సేద పట్టి ఈ కట్టెలు సేద పట్టుకొని మీరు పోయి ఈ నెల్లూరు పట్టణంలో వాళ్ళు ఎవరు అని అరుచుకొని వస్తారా ఏమయ్యా ఓ సిద్ధిరాజులారా ఏడుగురు పడ్డాను ఓ సిద్ధిరాజులారా ఇక రాజు తలుచుకుంటే దెబ్బల కొలవా ఇక పోవాలి ఇక పొమ్మన్న పోవాలి వద్దన్న ఊకోవాలి ఇక పోదామని అరే చిన్నోడా పరిచిగట్ట చేత పట్టుకురావరా పట్టుకోవాలి ఇక చిన్నోడా ఒక చెడ పట్టుకుంటా ఇక చిన్నోడా ఇద్దరం కలిసి మరి లేదని పట్టడానికి మరి లేవుడి కొట్టొచ్చిరో కద్దని పట్టడానికి కబడి కొట్టొచ్చిరో మనమే చూసేస్తామని రాజమంటు వాళ్ళు పోతారే వద్దులల్లా దాటి
కొట్టించిరా కట్టాన్ని పట్టిన కబడి కొట్టించిరా మీరు దొంగలా దొరలా ఏమైతురాయా దైవమా అంత లోపల కాడవరాడో అవురా ఆలోచన చేశారు అయ్యా పరమేశ్వర కాదని పట్టము కబడి గమ్మ రాలే వద్దని పట్టము తోక పూను రాలే ఒక నాడికి పగవాళ్ళ దండు కాదు నేటికి పాలివారి దండు కాదు ఏది భగవానం దండు కాదు అయ్యా నువ్వు యాదవులం నిక్షాప్రియులం కదా దైవమా అంత లోపల వాళ్ళు రా ఆలోచన చేసినా రామా ఇది ఒక భగవాన దండు కాదు పాలివాల దండు కాదు ఏ ఊరు ఉన్నదయ్యో ఇది ఏ బండ ఉన్నదయ్యో తల్లిదండ్రి పేరు నీ పేరు ఎక్కడి రాజ్యం ఎక్కడ కొన్ని ఇక్కడ ఎందుకు వచ్చిన మీరు ఎక్కడ దేశం అని అంటున్నావా అది ఎక్కడి రాజ్యం ఎక్కడి దేశం అని అడుగుతున్నావా ఎక్కడి రాజ్యం ఎక్కడి దేశం ఇది స్వామి నా ఊరు పేరు చెప్పతో అయ్యా నాకేమి పరుగో దక్షిణాది దొరకకుండా తావుల రాజ్యం కన్నగట్ట తాలూకు కాపురం దొరకకుండా పాలపల్లి జిల్లా పంపాద్రి దొరకకుండా వేరేది దొడ్లగల్ల యాదవలం స్వామి మా తాతవల రాదు మా అమ్మ ఉల్లమదేవి మా నాయన పెది రాదు మా తల్లి పెద్దవ్వ మమ్మల్ని కొన్న భూములు మాది మండలము ఒకనాడికిన దొరకకుండా తాపు కొన్న భూములు ఏది తాలూకా తగురు ఒకనాడికిన దక్షిణాది దొరకకుండా ప్రకాశం జిల్లా అప్పుడు పాలపల్లి జిల్లా నేను సరిదిద్ది ప్రకాశం జిల్లా పెట్టింది కాబట్టి దొరకొండ వేరేది దొడ్లగల్ల యాదవులం కాబట్టి ఎర్రగొల్ల వంశం యాదవ అటువంటి గనులం నా పేరు కాడమరాదు యాదవులు చాపిగొల్లము ఏం కాదు నీకు మా తమ్ముడు రణపరాదు తమ్ముడు గీనే మా తమ్ముడు ఐతమరాదు నా తమ్ముడు నా పుత్తమరాదు చూసినవా ఐతమరాదు పుత్తమరాదు మామకొల్ల మల్లు మకట కోల మల్లు మల్లు హూపరి కుప్పల కల్లారు చూసినవా మేము యాదవులు 113 యాదవ గొర్రెలు కాబట్టి మా దేశాన ఒక నాడికిన కాలం ఇక్కడ దేశాన కాలం ఉంది కాబట్టి ఏడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం స్వామి 4 దినాలు ఒక నాడికిన మందబట్టం పెట్టుకొని మేము ఒక నాడికిన మందని మేపుకొని పోవడానికి వచ్చినాం మేము యాదవులు నిక్షప్రిగులను స్వామి మీరెవరు చూసి వాళ్ళు ఆలు రాజమంట వాళ్ళు మేము ఎవరు అనుకున్నావు చెప్పనా ఏది ఒక నెల్లూరు పట్టణంలో నాడికిన పరిపాలనించేది మేము విల్ల తిరిగే వాళ్ళం మేము మస్కురు వాళ్ళం ఎల మస్కురులం దూదిమల్లిలో మేము ఒక నాడికిన 7 పాటి ఎల్ల కింద ఉండదు ఒక మస్కురు వాళ్ళం అటువంటి 30 మంది నీరుడు కాదు కావిడికాలు దూదిమల్లి ఎల మస్కురు కావిడికాలు కాబట్టి మీ రాజులు వేరే ఉన్నారు రాజులు పటేలు 7 పటేలు 7 దొరవారు వాళ్ళు పంపించారు దొంగల దొరల నాడికి అయితే యాదవలమని మీరు చెప్పి తమరు దయచేసి ఒక నాడికని చెప్పుకోండి చెప్తామని వాళ్ళు ఒక అడిగిన దూది అన్నీలు ఏ ఎలవస్తులు వాళ్ళు పటేలతో చెప్తామని వాళ్ళు ఒక బయలుదేరిపోతాండేమా దూల తాళల్లానే
చేస్తే నీట్గా ఉంటుంది. ఒక్క వరుస ముద్దలు కాదు. మరి ఎన్నెల్లి పొద్దునెళ్ళి అక్కడ నడిగారు దొంగలు కాదంట దొరలు కాదంట ఒక నాటికి నా లేదని పట్టిన దేవుడికి కొట్టలేదంట వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఒక నాటికి దొరకొండ పట్టం దొరకొండ పట్టు నుంచి ఒక నాటికిన వారు ఊళ్ళే కాలం కాలేదంట మన ఊళ్ళో కాలం అయితే మన రాజ్యం కాలం అయితే ఒక నాటికిన మన రాజ్యం మన్న వచ్చినట్టు అయితే యాదవులు అనంగా ఒక యాదవ రాజులు నిక్షాపురి గొల్లలు వాళ్ళ రాతికోటి భూమి ప్రకాశం జిల్లా కాబట్టి వాళ్ళ రాజ్యానికి ఒక కరువు అయితే మన రాజ్యానికి కోటి యాదవులు ఆవల కొట్టుకొని మన అర్థమంతా ఒక నిన్ను భూములకు వచ్చిరా దొంగలు కావాలి దొరలైనా అయితే వాళ్ళు ఒక అర్థమంటే ఆవల మందని చెప్పుకుంటారు అయితే వాళ్ళు ఎప్పుడైతే వచ్చిర్రో మరి వాళ్ళు వచ్చిరు కానీ మరి వాళ్ళు వాళ్ళని ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి మాతోడు ఒక మాట్లాడమను మరి వాళ్ళని ఒక రమ్మని పోబిడ్డా రమ్మనా అని వాళ్ళు చూడు వాళ్ళు పోతారమ్మా వాళ్ళు పోతారే
మా యాదవుల దారికి వచ్చిన కారణం ఏమిటి స్వామి? మరి వాళ్ళు రమ్మని ఎవరు మమ్మల్ని రమ్మన్నది? 7 పడేలు 7 సిద్ధిరాజులు రమ్మన్నారు కదా. 7 15 సిద్ధిరాజులు రమ్మన్నారు ఇప్పుడే బాబాబో పల్లికొండ దేవేంద్రమూర్తి బాబాగారు మేనత్త చేతుల పంచంగం తమ్ముడు పల్లికొండ మేనత్త కొడుకు నా మేనబాబు బాబాగారు యాదవులు ఉన్నారు 113 యాదవులు నెల్లూరుకి మనకు కదిలి వచ్చింది కాబట్టి 7 సిద్ధిరాజులు 7 పడియన్లు మనల్ని రమ్మన్న కారణం ఏమిటో మనం ముందు పోతేనే వాళ్ళ సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు లేచి పాండి, నేను వెనక కొత్త, మీరు ముందు పోయి యాదవల్ని ఒక నాడికిన సిద్ధిరాజులు అటువంటి 7 పడియన్లు 7 సిద్ధిరాజులు వాళ్ళ పోకటేంది, వాళ్ళ మాట ఏంది, వాళ్ళ మతి ఏంది, వాళ్ళ ముచ్చటేంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ మాట ముచ్చట ఒక నాడికినప్పుడు మనకు గుంజుకున్న కారణం కావాలి. అందు గురించి మీరు యాదవలందరూ పోయి ఏది ఒక నాడికిన సిద్ధిరాజుల కత్తిరి కాడ కూర్చోండి, మీ వెనకనే నేను వస్తా. మరి అతనుంటి ఒక కాటవరాజు ఎప్పుడు చెప్పిండు? మరి వెర్రల్లో ఒక ఆవుల వల్ల కాడున్నాడు, కాటవరాజు ఒక గుడార కాడున్నాడు. దేవమా 101 మంది ఒక యాదవ గలంగా అలే సిద్ధిరాజుల కాడికి దగ్గరగా వెళ్ళిపోతారు వాళ్ళు. సిద్ధిరాజుల వద్దకే బయలుదేరి రేవో వాళ్ళు ఒక 101 మంది యాదవుల వనంగా వంగిలాలు వందలాలు ఎత్తారే. అప్పుడు యాదవులకు 7 సిద్ధిరాజులు 7 పడియన్లు అయ్యో పరమేశ్వర నెల్లూరులో ఏమి అటువంటి ఒక నాటికని ఏం చేస్తాయి ఉన్నారు వాళ్ళకు. సిద్ధిరాజులు కూర్చున్నారు 7 పడియన్లు ఈ పక్క కూర్చున్నారు. వచ్చిన యాదవులకు సిద్ధిరాజులు వేసిండు. యాదవులు ఒక నాడికినటువంటి తూర్పు భాగం యాదవులు కూర్చున్నారు. కూర్చోగా ఏది ఉత్తరం పక్క ఒక నాడికిన సిద్ధిరాజులు కూర్చున్నారు, ఏది ఒక నాడికిన దక్షిణం పక్క 7 పడియన్లు కూర్చున్నారు, తూర్పు పక్క సిద్ధిరాజులు కూర్చున్నారు. ఏది యాదవులు కూర్చున్నారు. కూర్చోగా ఒక నాడికైనా ఏమయ్యా మీరు యాదవ గొల్లలు, మీ కులం ఏంది, మీ గోత్రం ఏంది, మీ వంశం ఏంది, మీ వందనం ఏంది, మరి ఎక్కడి నుంచి వచ్చిర్రు అని ఆ యాదవుల్ని ఒక నాడికిన సిద్ధిరాజులు అడుగుతారు. అడిగితే మా దేశాన కాలం లేకపోతే మీ నెల్లూరుకు వచ్చిన స్వామి, మేము యాదవులను, మేము యాదవ గొల్లలము, మీకు వచ్చిన బాధ లేదు, మీ నెల్లూరుకి చేరుకున్నామని వాళ్ళు సిద్ధిరాజులు యాదవులు అక్కడ మాట్లాడతారు. అటు మాటలు మాట జరుగుతాయి.
అడగగా చూసిండు ఒకనాడికైనా పెదిరాజుల కొడుకు కాటమరాజు ఐ మతి తప్పిన ఒకనాడికైనా మతి తప్పిన చో మాట తప్పుతుంది మతి తప్పకపోయింది అనుకో మాట తప్పదు కాబట్టి 7 సిద్ధిరాజుల సంగతి ఏందో నేను చూస్తా 7 10 సంగతి ఏందో ఈ నెల్లూరులో నేను చూస్తా ఒకనాడికైనా నేను పుట్టింది కళ్యాణం పెరిగింది కళ్యాణం పుట్టింది కళ్యాణం పెరిగింది కళ్యాణం కాకాయమున్నది ఈ సిద్ధిరాజుల సంగతి ఏందో నేను స్వాటముడు చూస్తానని కాటమరాజు ఏమి చేసిండు ఒకనాడికైనా తొక్కు పెట్టి దొరికిండు కుక్షేల భక్తు నెత్తికి పెట్టిండు అతలాదు మూరు దీపున డాలు నిర్మల బెల్లం ఉలపడ కట్టిండు ఒక నీళ్ళ వారు దాపడ కట్టిండు దాప కత్తులు పిక్కల కట్టిండు మిగిలిన బాకులు నడుముల కట్టిండు ఆగమైన బాకులు 12 బారెడు శివ చేత పట్టిండు 20 ముల్లది ఇస్తులు కత్తి చేత పట్టిండు 3000 వేసు చాలా కడమ 10,000 వేసు భక్తుల భక్త 7,000 వేసు 40,000 ఉంగరం కంట్ల మత్స్యం ఒక నాడికిన కలిగమ్మెత్త దైవమా అటువంటి హరిపాదానికి డ్యామర పద్దం ఆనుమాన గలవాడు కాటమరాజు అల్ల పరసవేని అంటూ సింతపని ఒకనాడికిన గనుడు కాటమరాజు కళ్యాణ వీరస్వామి సాక్షాన పుట్టిండు గజేంద్ర మామును ఉరమందు పుట్టిండు కాటమరాజు దైవమా 20 ముల్లది ఇస్తురు కత్తి దాడిచ్చి ఒకనాడికిన దట్టబెట్టిండు దట్టబెట్టి కాటమరాజు నన్ను పుట్టించిన దేవుడా ఓ కళ్యాణ వీరస్వామయ్య నీ పాదాలకు పలికిన దండం ఓ గజేంద్ర మాముని నీ వెయ్యొక్క దండం ఒకనాడికైనా మా ఇంటి దేవత ఓ జలదాక్షి గంగ నీ పాదాలకు దండమని కాటమరాజు మరి ఒకనాడికైనా ఇంతమంది యాదవులు 113 యాదవులు ఈ సిద్ధిరాజుల కచ్చిరికాడికి నడుచుకుంటూ పోయి మరి నేను నడుచుకుంటూ పోతా పోతే నాకు నిల్వ ఉంటుందా సిద్ధిరాజులకి ఎట్లా ఉంటుందా వాళ్ళు ఏమనుకుంటారు యాదవులందరూ నడుచుకుంటూనే వచ్చిండు ఆయన కూడా నడుచుకుంటూ వచ్చిండు కదా అనుకుంటారు నేను వాళ్ళక్క నేను ఎందుకు పోతా ఒకనాడికైనా గొర్రె పుట్టినట్టు నేను పుట్టలేదు గొర్రె పుట్టినట్టు గొడ్డు పుట్టినట్టు మేక పుట్టినట్టు ఈ నరమానవులు పుట్టినట్టు నేను పుట్టలేదు మా తల్లి నా అవిష్టకర్మ పగల పుట్టుకుని దోషంలో దొరికిన త్వరవారి కాటమరాజు ఒకనాడికైనా నేను గగనం నుంచి పోతా కానీ కింద నుంచి పోను అని కాటమరాజు ఎర్రగొల్ల యాదవరాజు ఏం చేసిండు ఈట కర్రలు కింద కొద్ది కాటమరాజు బీగోలే పైకి లేసరామా ఏడికి బిల్ల మీద దొరికిండే కాటమరాజు కాటమరాజు అయ్యా యాదవరా సందే దేవో సిద్ధిరాజుల సందు యాదవుల సందు ఈ పక్క ఒక నాడిగిన సిద్ధిరాజులు ఈ పక్క 7 10 ఏళ్ళు 60 మంది నీరుడు కాలు కావుని కాలు దూది మందిలు ఎలబసుకులు యాదవుల సందు కాటమరాజు రెక్క ఒక నాడిగిన రెక్కలేని పక్షి బొక్కలేని ప్రాము ఓహో దైవమా గగనమని వేసి గిబ్బెళ్ళమని దొరికిడు కాటమరాజు దొరికిండో సిద్ధిరాజులు కూర్చున్న కుర్చీలు పెద్ద బంధం పైకి వేశారు కాటమరాజే దేవో పెద్ద బంధం వేసే అయ్యా నెల్లూరు లేమో పెద్దల మందం పైకి లేచేవారికి
సిద్ధిరాజును చూసిరు ఆ చెడమ లోపడం దైవమా సిద్ధిరాజులు చూసి ఏమంటున్నారు ఏమయ్యా మరి నా నరుడా నారాయణముడా దేవుడా రెండో దేవుడా స్వామ్య ఈయన భగవంతుడా కోరియన్ దేవుడా ఐలోన్ దేవుడా మల్లన్న దేవుడా కొత్త కొండీరన్న కొలిపాసమన్న దూపాడి వల్ల ఇంతమంది జనులు ఆటమండి మేము కళ్ళ చూసినాం ఇంతమంది యాదవులు చూసినాం కానీ ఈయన గాలి మేఘమోనే గిబ్బెల్లు మరి ఒక ఆడికిన దొరికి కావాలి అని కూసున్న సిద్ధిరాజు దిక్కున లేసి ఏమయ్యా నీకు నమస్తను దండమయ్యా దండం దండం అంటే కాదమ రాదు సిద్ధిరాజులకు అరే మళ్ళా పెడతలే దేవో శనార్థి లేదు దండం అంటే మారుతున్న దండం లేదు దండం పెట్టకపోయే వారికి సిద్ధిరాజులు పడియలు చూసి ఏమయ్యా ఇది కారణం ఏంటి మరి ఈ కారణం ఎక్కడిది మరి ఇంతమంది యాదవులు వచ్చి ఈ కుర్చీల మీద కూర్చున్నారు దండం అంటే దండం అన్నారు శనార్థి అంటే శనార్థి అన్నారు కూసం అంటే కూసం అన్నారు కానీ మరి ఈయన దండం అంటే మారు దండం పెడతలేడు ఎందుకు సలాం అంటే మారు సలాం లేదు అటువంటి నిశ్శబ్దంగా అటువంటి నిలబడి చూస్తుండు ఈయన కారణం ఏంది మరి ఈయన ఎందుకు పెట్టాడు ఈయన ఎర్రగొల్ల ఆయన కాదా అని అడుగుతున్నారు సిద్ధిరాజు 10 ఏళ్ళు చూసిండు పల్లికొండ చేతుల పంచంగం జమమాల పేరు ఉల్లి పూసలనండ ఊపచవ రేఖ రాయి రేఖ ఉందండ రంగదాముడు పల్లికొండ తీసి వేసిన తిరుమల పల్లికొండ చూసి సిద్ధిరాజులు ఓ 7 10 ఏళ్ళు మీకు తప్పు అవుతుంది మీరు ఆ మాట అంటే తప్పు అవుతుంది మేము ఏది యాదబలం అన్నారు 113 యాదబలం అందరం ఈ కచేరీకి అడిగి మీరు రమ్మంటే మేము ఎట్లా వచ్చినాం నడుచుకుంటూ వచ్చినాం మరి కానీ మా మరిది సంగతి నీకేమైనా తెలుసునా మా మరిది కారమరాదు చరిత్ర నీకేమైనా గుర్తా నీకు తెలియదు గొడ్డు కడుపుల గొడ్డు విధం పుట్టలే మేక కడుపుల మేక విధం పుట్టలే నరమానుడు పుట్టినట్టు పుట్టలే ఏది గనుడు కారమరాదు పెదిరాజు కడుపున పెద్దవ్వ కడుపుల ఎట్లా పుట్టిండు ఒకనాడికైనా సుక్కలు పక్కటెళ్ళి సూర్యుడు రైగమ్మే మందనాన సూర్యుడు మందలిచ్చి కాసే ఒకనాడికైనా ఏది ముక్కుల నుంచి వెళ్తే ముక్కులు పిండం అంటారు సెమిల నుంచి పుడితే సెమిడి పిండం అంటారు ఒకనాడికైనా కంట్ల నుంచి పుడితే అవిడి పిండం అంటారు వైభవా ఓ తల్లి పెద్దవ నీ నాభిష్టి గర్భం పక్కన బల కొట్టుకొని నీ దోషుల్లో దునుకుతా దొరవారి కాడమరాదు ఎర్రగొల్ల యాదవల విల్లల్లో అని కాడమరాదు తల్లి నాభిష్టి గర్భం పగల కొట్టుకొని దోషుల్లో దునుకుడు కాబట్టి నరులు పుట్టినట్టు పుట్టలే నువ్వు పుట్టినట్టు నేను పుట్టినట్టు పుట్టలే ఏదో నాభిష్టి గర్భం పగల కొట్టుకుని దోషుల్లో పుట్టిండు దొరవారి కాడమరాదు అందుకు గురించి దండం అంటే మారు దండం పెట్టాడు సలాం అంటే మారు సలాం పెట్టాడు మీరు ఈ మాట అన్న దానికి తప్పైందని కూసోవయ్య కాడమరాజు అని చేయబెట్టి కూసోం అంటేనే ఏది కుర్జీల విందా కూసుంటాడు కాడమరాజు 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 అని చేయబట్టి కుసబెడితేనే కూర్చుంటాడు కానీ అంతవరకు కుసోడు కాడమరాదనే ఓ బిడ్డో అయితే ఇన్ని విధముల తోడు పుట్టిండు కాడమరాదు కాడమరాదు పుట్టంగా కమదుల కేక్కెర్లు కలిసి మాట్లాడే ఉల్లే ఉన్న మేక అడవుల పెద్ద పులి నిలబడి ఒక రేవున నిలబడి నీళ్లు తాగే మేక పులి తాగుతుందా మేకకేలు చూస్తే పులికి వైరమేనా ఉరికొచ్చి మీద పడి తినేదేనా ఆ రెండు నిలబడి నీళ్లు తాగిన అంటే పులిని బుట్టలేనే కాడమరాదు కాబట్టి ఏది కటమటి గరుడు కాడమరాదు ఎర్రగొల్ల ఇళ్లలో పుట్టిండు కాడమరాదు సక్కన్ని దినము శుక్రవారం రోజు నాడు పుట్టిండు అందుకనే యాదవ గొల్లలము ఏది 10 రూపాయలు 10 మందికి ఇయ్యం 10 రూపాయలు ఇస్తే తీసుకుంటాం మన ఇంట్లో నుంచి శుక్రవారం రోజు బయటికి ఇయ్యం ఇటునవా ఇస్తే తీసుకుంటాం ఏది గొర్రెకానే గాని మందకానే గాని మందబత్తం గాని 10 రూపాయలు ఇచ్చినా గాని అవతలో ఇస్తే మనం తీసుకుంటాం ఎర్రగొల్లలో శుక్రవారం రోజు నాడు మన ఇంటి ఆడిబిడ్డకైనా మన ఇంటి అర్తివానికే గాని మందికే గాని శుక్రవారం రోజు నాడు మన ఎర్రగొల్ల ఇళ్ళ అవతలకి ఇచ్చేది ఇటునవా శుక్రవారం నాడు మన గనుడు కాడమరాజు జన్మించినాడు కాబట్టి అందు గురించి ఒక నాడికైనా అటువంటి మానవుడు అయ్యా ఈయన కూర్చుంటాడా
ఈయన కుసోడు అని సిద్ధిరాజులు పడి ఎందు లేచి కుసోవయ్యా కాడమరాజా మా తప్పు నేను నుంచి అని ఆ కుర్చీల మీద ఒక నాడికి కుసబెట్టింది ఏది సిద్ధిరాజులు పడి ఎందు లేచి కుసబెట్టింది దైవమా కాడమరాజు కూర్చున్నాడు కుసోంగా ఈ ఆటపడి సిద్ధిరాజులు లేచి కాడమరాజుని కులగోత్రం అడుగుతున్నారు ఏడుగురు సిద్ధిరాజులు ఏడుగురు ఒక పటేళ్ళు వాళ్ళు మనం ఏ కస్తులయ్యి మరి కాడవరాన్ని ఏడుగురు పటేళ్ళు ఏడుగురు సిద్ధిరాజులు దిగులేసి దైవమా అగో కాడవరాలు ఒక కులగోత్రము అగో కుటుంబము ఏ నీ తల్లి తండ్రి తాతల పేరు నీ తాత ముత్తాతల పేరు ఒక జర చెప్పవయ్య మాతోటి పరమేశ్వరా నా కులము చెప్పుతో నా కుల గోత్రము చెప్పుతున్నా నేను అయ్యా కులము దాచుకుంటే నాకు ఆ ఫలమందు లేదో కులము దాచుకుంటే ఫలమందు లేదు ఫలము దాచుకున్నా నా కులమందున లేదు స్వామి ఏది నా కులగోత్రము నా వంశముందనము నా పుట్టుపుడికలు నా అత్తారమాలు నా తాతమ్మ పేరు నా తల్లిదండ్రి పేరు నా అయ్య పేరు నా అవ్వ పేరు నా కులగోత్రం నా వంశముందనము చెప్తున్నా నా కులము చెప్తా నాకు ఏమైనా భయం లేదు అయ్యా మీరు సలహారా మీరు అందరు కూర్చున్నారు ఏది కాపులు కర్ణాలు పట్టు ప్రేమలు ఓగులు దంగాలు సంగీత పరులు వీర పరిహారం ఇందరు సాగల మంగళ సబ్బండములను మాదిగమాల సబ్బండ జాతి ఇక్కడ కూర్చున్నారు అయ్యా ఓ రాజులారా సరే ఒక నాడికైనా నేను సూచేసినవాణ్ణి చూస్తే చిన్నవాణ్ణి నా కులము చెప్తా నా గోత్రం చెప్తా మీకు ఏం లేదు చెప్పవయ్యా చెప్పవచ్చు నా వంశము చెప్పాలా చెప్పు నా వందనం చెప్పనా నా పుట్టుబుడికలు నా తాన్మాలు నా తల్లిదండ్రి పేరు చెప్పా ఏది ఒక నాడికైనా కాడమరా ఏది తాతమ్మకు ఒక నాడికి తాతమ్మకు మొక్కి తన తల్లిదండ్రికి మొక్కి దైవమా